ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు ఆయుర్వేద డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే, హరే కృష్ణ. సార్, ఈ రోజుల్లో నీ పెయిన్స్ అనేది, స్పాండిలైటిస్ అనేది చాలా ఎక్కువగా వింటూ ఉన్నాము. అసలు నీ పెయిన్స్ అనేది యంగర్స్ కూడా వస్తూ ఉన్నాయి ఈ మధ్య. సో ఎందుకు ఇలా రావడానికి కారణాలు ఏంటి? అంటే నీ పెయిన్స్ అంటే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే వాత వ్యాధులు 80 రకాలుగా చెప్తారు ఆయుర్వేదంలో. సో వాతము అంటే గాలి తత్వము. ఇంతకుముందు నేను చెప్పాను, అది ఒక సాఫ్ట్వేర్ అన్నట్టు. వాతము, పిత్తము, కఫము అని 3 మన శరీరాన్ని నడిపించే సాఫ్ట్వేర్. సో మన శరీరం ఇప్పుడు నేను ఈ చేయిలు ఇట్లా లేపానన్న వాతము అంటే, వాతం అంటే ఎయిర్ తోటే ఇట్లా లేస్తుంది. కళ్ళు బ్లింక్ చేస్తున్నాను, కళ్ళు ఇటు తిప్పుతున్నాను, గుండె కొడుతుంది. సో ఇవన్నీ వాతము ఉంటేనే కదలికలు ఉంటాయి అన్నమాట. సో ఆ కదలికలకు సంబంధించిన వాతం ఎక్కువైంది అనుకోండి డోసు, అప్పుడు డ్రై అయిపోతుంది. సో ఇప్పుడు ఏదైనా ఆరబెట్టాలనుకోండి, మనం ఏం చేస్తాం, బట్టలు ఆరేయాలనుకోండి, ఏదైనా మిరపకాయలు ఆరేయాలంటే బయట ఆరబోస్తాం, గాలితోటే ఆరుతుంది. సో గాలి ఏం చేస్తుందంటే ఆరబెడుతుంది అన్నట్టు. సో ఈ గాలి తత్వము మన యొక్క కీళ్ళల్లో ఉండాల్సినంత ఉండాలి. ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది. సపోజ్ ఒక కీలులో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది అది రోజు రోజు తయారవుతుంది, రోజు రోజు తగ్గిపోతుంది. అంటే మన శరీరం రోజు తయారు చేసుకుంటుంది ఫ్రెష్గా. అది ఆయిల్ అనమాట. ఇట్లా సౌండ్ రావట్లేదు అంటే ఆయిల్ ఉంది. ఈ ఆయిల్ విస్కోసిటీ అంటారు. అంటే దాని యొక్క బంక పర్ఫెక్ట్గా ఉండాలి, థిక్నెస్ అంటారు. ఇది ఎప్పుడైతే వాతం పెరుగుతుందో అప్పుడు అది ఆ థిక్నెస్ ఎక్కువైపోతుంది. ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి, దాని యొక్క ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పుడు సైనోవియల్ ఫ్లూయిడ్ ఎప్పుడైతే ఆగిపోతుందో కీలు డ్రై అయిపోతుంది. కీలు ఎప్పుడు డ్రై అవుతుందో ఒకదానికొకటి కీలు ఓర్చుకొని కటకట అని శబ్దం వచ్చి అరిగిపోతాయి అన్నమాట. దీన్నే స్పాండిలైటిస్ అంటారు. మెడకు వచ్చింది అనుకోండి, మెడ మీద వచ్చేటువంటి స్పాండిలైటిస్ అంటే పూసకు మధ్యలో ఒక రబ్బర్ కుషన్ ఉంటుంది అనమాట. మనం నడిచేటప్పుడు ఎగిరేటప్పుడు డ్యామేజ్ కాకుండా ఒక రబ్బర్ కుషన్ ఉంటుంది. ఆ రబ్బర్ కుషన్లో మనకు ఆయిల్ యొక్క తత్వం ఉంటుంది. అది ఉబ్బబడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆయిల్ తత్వం పోతుందో ఆ రబ్బర్ కుషన్ తగ్గిపోతుంది. అప్పుడు దాన్ని డిస్క్ అంటాం. సో ఈ యొక్క ఆయిల్ తత్వం ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ఈ యొక్క అంటే మెడ పూసలన్నీ దిగిపోతాయి. అప్పుడు పెయిన్ తట్టుకోలేకుండా వస్తాం. సేమ్ లంబార్ స్పాండిలైటిస్ కూడా అంతే అనమాట. ఇదంతటికి కారణం ఒకటి వచ్చి ప్రజలందరూ నూనె తినట్ల, ఒరిజినల్ నూనె తినట్లేదు. బేసికల్గా మన శరీరము కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫ్యాట్ అంటే నూనె అడుగుతుంది. సో వెనకట ఏం జరిగేదంటే, మనం ఏదన్నా తిన్నప్పుడు మొదటి ముద్ద కారం పొడి కానీ లేకుంటే ఉలువ పొడి, కంది పొడి, పెసర పొడిలో పచ్చి నూనె వేసుకొని మొదటి ముద్ద తినేది. లేదా కొంతమంది నెయ్యి వేసుకునేది. నెయ్యి కంపల్సరీ వేసుకునేది, మరి పచ్చి నూనె వేసుకునేది. అది నువ్వుల నూనె కావచ్చు, పల్లి నూనె కానీ. ఈ పచ్చి నూనె ఏం చేస్తుంది అంటే మనకు ఆ యొక్క ఫ్యాట్ను ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్ వచ్చింది. రిఫైన్డ్ ఆయిల్లో ఆయిల్ తత్వం లేదు. సో మనకు కావాల్సినటువంటి ఆయిల్ కాదనమాట. సో రిఫైన్డ్ ఆయిల్ అనేది మనిషి క్రియేట్ చేసినటువంటి ఆయిల్. సో న్యాచురల్ ఆయిల్ కాదు. ఇది మనకు పామోలిన్ కావచ్చు, ఈ యొక్క రిఫైన్డ్ ఆయిల్ ఏదైతే మనం బయట దొరికే మార్కెట్లో దొరికే ఆయిల్స్ ఎప్పటికీ అదే పనిగా తినడం వల్ల చాలామందికి ప్రోటీను తగ్గుతుంది, సరిగా తినట్లేదు. కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నారు, ఆయిల్ అసలు ఇవ్వట్లే. సంవత్సరాల తరబడి ఆయిల్ ఇవ్వకపోయేసరికి ఈ కీళ్ళన్నీ డ్రై అయిపోతాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే విటమిన్ డి తయారీ. విటమిన్ డి అనేది ప్రధానంగా ఏ, డి, ఈ, కే అనేటువంటి 4 విటమిన్స్ నూనెతో తయారవుతాయి. నూనెనే ఇవ్వకపోయేసరికి ఏ తయారు కాదు, డి తయారు కాదు, ఈ తయారు కాదు, కే తయారు కాదు. వీటిని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. ఫ్యాటే ఇస్తలేం కదా, అప్పుడు ఆ ఫ్యాట్ సరిపోను అందదన్నమాట. ఇది రెండోది. కొంతమంది మాంసాహారులు ఉంటారు. మాంసాహారులకు ఫ్యాట్ అందుతుంది ఎనిమల్ ఫ్లెష్ తోటి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే విటమిన్ డి తయారు కావాలంటే మనకు ఫ్యాట్ ఇవ్వాలి, ఎండ ఇవ్వాలి. చాలామంది ఎండ ఇవ్వరు. పొద్దునెప్పుడో 7-8 గంటలకు ఎండలో అంటే ఆఫీస్లోకి వెళ్ళి మళ్ళీ రాత్రి బయటకు వస్తారు. సో కనీసం మనిషి 20 నిమిషాల నుంచి 40 నిమిషాల పాటు మధ్యాహ్నము 10 నుంచి
11 నుంచి 12 గంట అంటే వరకు ఎర్లీ ఎండ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఎండలో ఉండమంటారు. అది రెగ్యులర్ గా డెఫిషియన్సీ లేని వాళ్ళు డెఫిషియన్సీ లేని లేని వాళ్ళు. అందుకే ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మాంసాహారులు అయినప్పటికీ వాళ్ళకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే, ఒకటి మన గట్ మైక్రోబ్స్, విటమిన్ డి తయారు కావాలంటే పొట్టలో గట్ మైక్రోబ్స్ కావాలి, సూర్యరశ్మి కంపల్సరీ కావాలి, అంటే పొట్టలో ఉన్నటువంటి సూక్ష్మాంగ జీవుల వ్యవస్థ, ఓకే అది లేకపోతే విటమిన్ డి తయారు కాదు. ఓకే రెండవది ఎండ, మూడవది వచ్చేసి ఇంగ్రీడియంట్స్, అంటే ఏది అదే దానికి విటమిన్ డి తయారు చేసే ఫుడ్. సో ఇప్పుడు పల్లెటూరులో ఎండ ఫుల్ ఉంటుంది, గట్ ఫ్లోరా పర్ఫెక్ట్ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ ఉండదు, వాళ్ళ అన్నము పాపం పచ్చడిలు వేసుకొని తినేస్తారు, వాళ్ళకు విటమిన్ డి దొరకదు. సిటీలో ఉన్న వాళ్ళకు మంచి మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు రోజు తింటారు, కానీ వాళ్ళకి ఎండ ఉండదు, మైక్రోబ్స్ కూడా ఉండవు, కాబట్టి వాళ్ళకి విటమిన్ డి తక్కువ. కాబట్టి విటమిన్ డి ఎప్పుడైతే డెఫిషియన్సీ అయిద్దో ఈ యొక్క జాయింట్స్ అరిగిపోవడం స్టార్ట్ అవుతాయి. ప్లస్ ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారిపోవడం, ఆస్టియో మలేసియా అంటే అసలు బోనే సరిగా రిపేర్ కాకపోవడం, సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎముకలు అరిగిపోవడం స్టార్ట్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ కీలు వ్యవస్థ డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకు ఈ యొక్క ఆస్టియోఆర్థరైటిస్ కానీ, లంబార్ స్పాండిలైటిస్ కానీ, సెర్వికల్ స్పాండిలైటిస్ కానీ వస్తాయి. సరే, ఆల్రెడీ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎండలో ఎన్ని రోజులు ఉంటే మళ్ళీ ఆ డెఫిషియన్సీ నార్మల్? లైఫ్ లాంగ్ ఎండ అనేది లైఫ్ లాంగ్ ఉండాలి కంపల్సరీ. ఇన్ని రోజులు వచ్చాక కొన్ని డేస్ లో అట్లా రికవర్ కాదు, ఎండలో లైఫ్ లాంగ్ ఎవ్రీడే ఉండాలి. మనం ఎండ కంపల్సరీ రోజు 20 నిమిషాలన్నా తీసుకోవాలి. విటమిన్ డి తయారు కావడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. గట్ మైక్రోబ్స్ను ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. ఇది రూల్. ఈ 3 లేకపోతే విటమిన్ డి తయారు కాదు. విటమిన్ డి లేకపోతే మెల్లమెల్లగా విటమిన్ B12 తగ్గిపోతుంది. విటమిన్ B12 తగ్గిపోతే మిగతా విటమిన్ ఈ తగ్గిపోతుంది. ఆయిల్ ఇవ్వట్లే కాబట్టి విటమిన్ ఈ తగ్గిపోయేసరికి ఇవన్నీ స్లోగా స్టార్ట్ అవుతాయి. ఓకే సార్, ఈ నీ పెయిన్స్ కి స్పాండిలైటిస్ కి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్? చాలా మంచి చికిత్సలు ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ యొక్క అంటే ట్రీట్మెంట్ ఫస్ట్ ఆయిల్స్ ఇస్తారు అన్నట్టు. ఎక్స్టర్నల్ ఆయిల్ అప్లికేషన్, ఇంటర్నల్ ఆయిల్ అప్లికేషన్ ఇస్తారు. ఆయిల్ లేదా ఘీకి అంటే మనకు మెయిన్ ఫ్యాట్ ఇవ్వాలి కదా, ఫ్యాట్ ఇవ్వడము, ఎండలో కూర్చోబెట్టడము, లేకుంటే కొన్ని రకాల మర్దనలు ఉంటాయి, కొన్ని రకాలైనటువంటి స్నేహస్వేద కర్మలు అని ఉంటాయి, పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు మీరు న్యాచురోపతికి సంబంధించి మడ్ బాత్ కావచ్చు, ఆయిల్ బాత్, అవన్నీ కూడా ఎండ మెయిన్ అన్నమాట. ఎండ ఇవ్వడము, ఆయిల్ పెట్టిన తర్వాత ఎండలో ఉంటే ఎక్కువ పెనిట్రేట్ అవుతుంది అనమాట విటమిన్ డి తయారు కావడానికి. ఇట్లా చికిత్సలు ఉంటాయి. ఇక మందులు చాలా వందలు కాదు వేల మందులు ఉన్నాయి. అందులో గుగ్గిలాలు ప్రిపరేషన్స్ అంటే సింహనాద గుగ్గులు, కైశోర గుగ్గులు, కాంచనార గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, మహావాత విద్వాంసిని రస్, ఇట్లా ఎన్నో మందులు ఉంటాయి. వాళ్ళ యొక్క కండిషన్స్ని బట్టి మనం ఆ ట్రీట్మెంట్ అంటే క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్. సో ఖచ్చితంగా అలోపతిలోకి వచ్చేసరికి వాళ్ళు విటమిన్ డికి సంబంధించేమో ఏదో టాబ్లెట్స్ ఇస్తారు, వారానికి ఒకసారి ఏదో పౌడర్స్ ఇస్తారు, ఇంజెక్షన్ ఇస్తారు, కానీ యూజ్లెస్. అది యూజ్లెస్. మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోదు ఎండ లేనంత వరకు. మనం ఎండ ఖచ్చితంగా ప్రతి మనిషి ఎండ 20 నిమిషాలు తీసుకోకపోతే వాళ్ళకు కీళ్ళు డ్యామేజ్ అయిపోతాయి. ఓకే, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. హరే కృష్ణ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు.
చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా. తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.